అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయబలిసి ప్రతి ఒక్కళ్ళకి ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం అనుభవించిన దరిద్రం చాలు. నువ్వు ఎన్ని డ్రామాలు ఎన్ని కట్టుకథలు చెప్పినా భారత ప్రభుత్వం రికార్డులోనే అమరావతి రాష్ట్ర రాజధానిగా ఉంది గనుక ఒక పని చేయి. నువ్వు విశాఖపట్నంలో సావుల మందం అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ కట్టుకుంటే నువ్వు సరిపోతుందేమో. నీ వైసీపీ ఆఫీసు, వైసీపీ పార్టీ కార్యాలయం ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక నుంచి జూన్ నెల నుంచి సాగు ప్రభుత్వం మారుతుంది, నీ ప్రభుత్వం రాదు, మళ్ళీ నా ప్రభుత్వం వస్తుందేమో అని నువ్వు ఎదురు చూస్తున్నావు. ఇక సాగనివ్వరు. ఒక్కసారి ఆలోచించుకో. మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నీ 3 రాజధానుల కింద కానీ అమరావతి ఏకైక రాజధాని నేను చెయ్యలేను, నేను న్యాయం చేస్తానంటావు. ఏం న్యాయం చేసావు రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు తీసుకున్నట్టు బటన్ నొక్కడం తప్ప నీకు దేనికి పనికి వచ్చేవాడి కాదు, దేనికి చేత కాదు నీ పరిపాలన. మరి 3 రాజధానులు అన్నావు. మరి ఏ ఒక్క రాజధానికి ఒక ఇటుక రాయి కూడా వేసిన వ్యక్తి కాదు, పెట్టిన వ్యక్తి మాత్రం కాదు. మళ్ళీ నేను అధికారంలోకి వస్తానేమో అని కొత్త డ్రామాలు, కొత్త నాటకాలు ఆడుతున్నావు. ఇది ఎప్పటికీ జరగనివ్వరు. ఇక గుర్తుపెట్టుకొని మీ వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ వాళ్ళు ఎప్పటికైనా కానీ ఏకైక రాజధాని ఒకే ఒక్క రాజధాని అమరావతి, కానీ 3 రాజధానులు ఎక్కడ కూడా లేదు. మీకేం చేత కాదు. మీ పరిపాలన ఇంతతోనే పోతుంది. మీరేమన్నా మళ్ళీ కళ్ళగంటున్నారేమో అధికారంలోకి మేము వస్తామన్నట్టుగా. ఇక మీరు మర్చిపోండి మీ వైసీపీ వాళ్ళు. అంతేగాని ఈ డ్రామాలు, కట్టుకథలు ఎప్పుడు సాగనివ్వరు. ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది, మన రాష్ట్ర ప్రజలకి, చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళకు కూడా. అంతేగాని ఈ నాటకాలు, ఈ డ్రామాలు, ఈ వేషాలు, ఈ కళలు ఇక జరగనివ్వరు అని ఆలోచించుకొని మీ వైసీపీ పాలకులు, ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు, ఈ పార్టీ నాయకుడు అని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా.